యేసుక్రీస్తు నామములో మరి అందరికీ వందనాలండి. మరి ఈ సమయంలో ప్రభు పేరిట ప్రతి కుటుంబాలకు శుభములు సమాధానము తెలుపుతున్నాను. దేవుడు ఎంతో మంచి దేవుడు. మనందరికీ ప్రేమించి మరి యొక్క దినాన్ని ఆయన బహుమానంగా ఇచ్చిన విధానం బట్టి మనమందరము స్తోత్రము చెల్లించే వారుగా ఉంటున్నాము. అయితే దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నేను ఎంతగానో స్తుతి చెల్లిస్తున్నాను. మరి సమయంలో మరి మనము కొన్ని దేవుని మాటలు తెలుసుకుంది. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడినటువంటి 2 కుటుంబాల గురించి మనము ఈ సమయంలో తెలుసుకుందాం. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడినటువంటి కుటుంబాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. జెనెసిస్ చాప్టర్ 7 వర్స్ 1 నేను చదువుతున్నాను. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. మనం ఇక్కడ గమనించినట్లయితే దేవుని దృష్టికి ఎవరు నీతిమంతులుగా కనబడ్డారని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నోవహు గారు దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. మన దేవుడు చూచే దేవుడుగా ఉంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు చూచి తిని గనుక అంటే మన దేవుడు చూచే దేవుడుగా ఉన్నాడు. ప్రతిదీ ఆయన చూస్తున్నాడు అన్నమాట. మనము చేసే ప్రతి పనిని, మన యొక్క పరిస్థితిని, ప్రతిదీ ఆయన చూచే దేవుడుగా ఉంటున్నాడు. అయితే ఈ తరము వారిలో అంటే అప్పటిలో ఆ తరము వారిలో మరి దేవుని దృష్టికి నీతిమంతుడుగా కనబడినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఇంతకీ నోవహు గారు ఎందుకు నీతిమంతుడుగా ఎంచబడ్డాడా అని చూసుకున్నట్లయితే అదే 6వ అధ్యాయం 6వ వచనం మనం చూసుకున్నట్లయితే జెనెసిస్ చాప్టర్ 6 వర్స్ 6. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు ప్రతీదీ సృష్టించాడు. తన రూపంలోనే మరి మనుషులను సృష్టించాడు, పక్షులను సృష్టించాడు. అయితే పైన వచనాలన్నీ కొద్దిగా గమనించినట్లయితే మనము అక్కడ దేవుని దృష్టికి విరోధంగా ప్రతి ఒక్కరూ ప్రవర్తిస్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవుడు ఎంతో ఇష్టంగా భూమిని ఒక ఆకారంగా చేసి ఉన్నాడు. మరి మనుషులను చేశాడు, పక్షులను కూడా చేశాడు. అయితే తన హృదయాన్ని బాధ పెట్టే రీతిగా మరి ప్రవర్తించినట్లు పైన కొన్ని వచనాలు మరి మనము గమనిస్తున్నాం. 7వ వచనం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అనెను. చూడండి, ఇక్కడ దేవుడు ప్రతీదీ సృష్టించారు. ఎంతో ఆశతో ఆయన సృష్టించారు. ఆయన రూపంలోనే సృష్టించారు. మరి జీవాన్ని కూడా మనకి ఇచ్చారు. అయితే గమనించినట్లయితే అక్కడ దేవునికి భయపడకున్నట్ల ఆ తరము వారు తమకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే దేవుడు చాలా బాధపడినట్లు మనం చూస్తున్నాం. అయితే మరి 8వ వచనంలో చూసుకుందాం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ దేవునికి ఆ తరము వారిలో మరి నోవాహు మాత్రమే నీతిమంతుడుగా కనబడినట్లు మనం చూస్తున్నాం.
మరి ఎందుకు ఆయన నీతిమంతుడుగా కనబడినట్లు ఆయన గ్రహించగలిగాడంటే, ప్రతీది దానికి కూడా ఆయన భయపడ్డాడు. దేవుని యందు భయభక్తులు గలవాడిగా మనం చూస్తున్నాం. చాలా నిందారహితుడుగా ఉన్నారు. మరి దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడినట్లు మనం చూస్తున్నాం. నోవహు గారిలో ఒక గొప్ప విశ్వాసాన్ని కూడా మనము చూస్తున్నాం ఇక్కడ. అయితే దేవుడు చాలా బాధపడ్డాడు. ప్రపంచాన్ని ఇంత అందంగా చేశాను కదా, అయితే ఎవరు కూడా నా మాటకు లోబడ్డం లేదు, నా వాక్యానికి లోబడ్డం లేదు, నా ఆజ్ఞలకు లోబడ్డం లేదు అని దేవాది దేవుడు చాలా హృదయంలో బాధపడినట్లు మనం ఇప్పుడు చూస్తున్నాం. మరొక్కసారి మనము కూడా పరీక్షించుకుందాం. మరి మన యొక్క ప్రవర్తన ఎలాగున్నది? ఆయన రూపంలోనే మనలను సృష్టించారు, జీవాన్ని ఇచ్చారు. మరి అయితే ఆయనకి ఇష్టంగా మరి మనము జీవిస్తున్నామా, లేదా ఆయన హృదయానికి బాధ కలిగించే రీతిగా మరి మనం ఉంటున్నామా? మనలో మనము పరీక్షించుకోవాలి ప్రియమైన వారలారా. ఎందుకంటే దేవాది దేవుడు చాలా ఇష్టంగా మనల్ని సృష్టించారు. ఆయన ఈ లోకానికి ఒక అందాన్ని ఇచ్చి, మనుషుల్నిచ్చి సంతోషంగా ఉంటున్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రవర్తనను బట్టి మరి దేవాది దేవుడు చాలా హృదయంలో బాధపడినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. మరి లోకం అలా చెడు ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మరి ఒక జల ప్రళయం ద్వారా లోకాన్ని ఆయన నాశనం చేయడానికి సిద్ధమైనాడు. అయితే వారందరిలోనూ నోవహు మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతుడు కనబడడం మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం ప్రియమైన వారలారా. మరి ఇంటికి ఆయన ఎందుకు దేవుని దృష్టికి నీతిమంతుగా కనబడ్డాన్ని చూసుకున్నట్లయితే, అదే 6వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. చూడండి, దేవుడు మరి చెప్పిన ప్రతి మాటకు లోబడినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు నోవాహుకు చెప్పి ఉన్నాడు, మరి ప్రపంచాన్ని నేను నాశనం చేస్తున్నాను, నాకెవరు మంచివారుగా కనబడలేదని చెప్పి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మార్గం సరళం చేశాడు దేవాది దేవుడు. అయితే నోవాహు ఇతరులను కూడా రక్షించాలనే ఉద్దేశంతో ఏం చేశాడంటే, ప్రతి ఒక్కరికి కూడా చెప్పాడు, దేవుని యొక్క ఉగ్రత వస్తున్నది, ప్రతి ఒక్కరు కూడా మరి ఓడలో ప్రవేశించండి అని అందరికీ చెప్పినా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? హేళన చేసినారు. నోవహు గారి యొక్క మాటలను బట్టి అవహేళన చేసినట్టు మనం చూస్తున్నాం. అయితే నోవహు దేవాది దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడినట్లు చూస్తున్నాం. మరి ఓడను తయారు చేసే విషయంలో కూడా చాచూ తప్పకుండా దేవుడు ఎలాగైతే చెప్పి ఉన్నాడో మరి అలాగే చేసినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. నోవాహు గారు నీతిమంతుడుగా ఎంచబడి తనతో పాటు తన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలిగాడు ప్రేమైన వారలారా. మరి ఒక కుటుంబంలో అందరూ ఒకే రీతి ఉండరు, ఒక్కొక్కరు ఒక క్యారెక్టర్ కలిగి ఉంటారు. అయితే మన యొక్క క్యారెక్టర్ని బట్టి మన కుటుంబాన్ని కాపాడుకున్న పని మనకి ఎంతైనా ఉన్నది. మరి నోవహు ఒక్కడే నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి తన కుటుంబాన్ని కూడా కాపాడుకోగలిగాడు. మరి మనము కూడా మన యొక్క ప్రవర్తనను మరి జాగ్రత్తగా పెట్టుకోవాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన యొక్క క్యారెక్టర్ దేవునికి ఇష్టంగా ఉండాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు ప్రేమైన వాళ్ళారా. అయితే మనము లోకరీతిగా కాకున్నట్ల మరి వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం. మరి మన ప్రవర్తన కూడా ఆయనకు ఇష్టంగా జీవించే వారిగా ఉండాలి. మన కుటుంబాన్ని మనము కాపాడుకోవాలి. దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉన్నటువంటి నోవాహు తన కుటుంబాన్ని చక్కగా
కాపాడుకున్నాడు. అలాగే మరి మనము కూడా మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా మనకు ఉన్నది ప్రేమైన వాళ్ళారా. మరి అయితే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడినటువంటి మరి యొక్క కుటుంబాన్ని మరి మనం చూసుకుందాం. లూకాసు వార్త 1:5. ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 1:5. యూదాయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్య అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనకిద్దరు దంపతులు కనబడుతున్నారు, జకర్యా, ఎలిజబెత్. దేవుని దృష్టికి వారు ఎలాగున్నారంట? చాలా నీతిమంతులుగా ఉంటున్నారు, దేవునికి ఇష్టంగా ఉంటున్నారా? అయితే మరి వారికి ఏమి కొరత ఉన్నదని చూసుకున్నట్లయితే 7వ వచనంలో, ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. చూడండి, వాడు దేవునికి ఇష్టంగా ఉంటున్నారు, నీతిమంతులుగా ఉంటున్నారు. అయితే ఏం పొదువ కనబడుతుంది? వారిలో పిల్లలు లేరు. మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, మరి దేవునికి ఎంత ఇష్టంగా ఉంటున్నారు దంపతులు ఇద్దరు, దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞకు లోబడినట్లు మనం చూస్తున్నాము, దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడుతున్నారు వాళ్ళు. మరి అయితే దేవుడు ఎందుకు వారికి గర్భాన్ని తెరవలేదని మరి మనకు ఒక క్వశ్చన్ రావచ్చు ప్రేమైన వాళ్ళారా. అయితే ఆ మాటని చివరిగా చెప్తాను. చివరికి దేవుడు లేట్గైనా లేటెస్ట్ గా ఇస్తాడా అనడానికి ఇది ఒక సాదృశ్యం మనకు. చూడండి, బహుకాలం గడిచి వయసు అయిపోయింది, మరి అయితే వారికి పిల్లలు లేరు. దేవునికి మరి ఇష్టంగా వారు ఉంటున్నారు. మరి వారి యొక్క ప్రార్థన దేవుడు విన్నాడా లేదా అని మనం చూసుకున్నట్లయితే అదే 1వ అధ్యాయంలో 11వ వచనం చూసుకుందాం. లూక్ చాప్టర్ 1:11. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టెదవు. దేవునికి స్తోత్రం. చూడండి, మనము కూడా ప్రార్థన చేస్తాం, దేవుడు ఆలకిస్తాడా లేదా అని మనకు ఒక క్వశ్చన్. అయితే ఇక్కడ ఆయన ప్రార్థన చేసిన తర్వాత నీ ప్రార్థన వినబడినది అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. చూడండి, ఇప్పుడు వారు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఇప్పుడు దేవుడు వారికి ఒక బహుమానాన్ని కూడా ఇస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. మరి అలాగైతే దీంట్లో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏమి అని మనకు అర్థం కావడం లేదు. అయితే మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు. చూడండి, వారికి వయసు అయిపోయింది, మరి పిల్లలు లేరని వారు బాధపడుతున్న సమయంలో దేవుడు వారి ప్రార్థన ఆలకించి మరి ఉత్తరాన్ని దయచేసినట్లు మనం ఇక్కడ చూసుకుందాం. ఆ యొక్క గిఫ్ట్, దేవుడు ఇస్తున్నటువంటి బహుమానము ఎలాంటిదో ఇక్కడ చూసుకుందామండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1:4. బాప్తిజం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిజము ప్రకటించుచు వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి
తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజము పొందుచుండిరి. హల్లెలూయా. చూడండి, దేవాది దేవుడు ఇస్తున్నటువంటి బహుమానం ఇక్కడ మనము చూస్తున్నాం. జకర్యా ఎలిజబెత్కి దేవుడు ఆశీర్వదించి మరి యోహాను గారిని కుమారుడుగా అనుగ్రహించారు. మరి ఆయన యొక్క క్యారెక్టర్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన యొక్క పని ఏమిటంట, అరణ్యములో ఆయన స్వార్థ ప్రకటిస్తున్నాడు. పాపములు ఒప్పుకోండి, దేవుని రాజ్యము సమీపంలో ఉన్నది, మరి అందరూ నమ్మి బాప్తిజం తీసుకోండి అని ఇక్కడ యోహాను గారు సువార్త ప్రకటిస్తున్నారు. మరి మనము కూడా నేటి కాలంలో మరి సువార్తను ఎంతో ప్రకటిస్తున్నాం. అందరు రక్షణ మార్గంలోకి రండి, దేవుని రాజ్యం సమీపిస్తున్నది, అందరూ బాప్తిజం తీసుకోండి అని మనము కూడా అందరు సువార్తను ప్రకటిస్తున్నాం. అలాగనే ఇక్కడ యోహాను గారు కూడా మరి ఇక్కడ సువార్తను ప్రకటిస్తున్నారు. రండి, త్వరగా బాప్తిజం తీసుకోండి అనేసి ఆయన ఏం చేస్తున్నాడంటే మరి ప్రకటిస్తున్నాడు. ప్రేమైన వాళ్ళారా, మరి ప్రకటించడం ఒకటే కాదు గాని మరి బాప్తిజం ఇవ్వడం అనేది మరి గొప్ప విషయం ఇక్కడ. అయితే వారందరూ కూడా మరి ఏం చేస్తున్నారంట, ఇక్కడ చూసుకున్నట్లయితే అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజము పొందుచుండిరి. దేనికి స్తోత్రం. సువార్త ప్రకటించడం ఏమాత్రం కూడా వ్యర్థం కాలేదు. ఇక్కడ అందరూ కూడా తమ తమ పాపములను ఒప్పుకుంటున్నారు, దేవుని ఎదుట మరి పశ్చాత్తాపము పొంది ఆయన చేత బాప్తిజం తీసుకోవడానికి మరో సిద్ధంగా వచ్చారు. అది చాలా ఇంపార్టెంట్ మనకు. మరి మనము స్వార్థ ప్రకటించడం కాదు గాని 10 మందికి స్వార్థ ప్రకటించి మరి వారిలో ఒక్కరైనా వచ్చి అవును ఈయన నిజమైన దేవుడు అని నమ్మి బాప్తిజం తీసుకోవడం చాలా గొప్ప విషయం. అయితే ఇక్కడ దేవాది దేవుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి జకర్యా ఎలిజబెత్కి ఇస్తున్నటువంటి బహుమానము చూడండి. ఇక్కడ ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు, సరే, అయితే బాప్తిజం కూడా తీసుకోవడం అనేది ఒక గొప్ప విషయం. ప్రేమైన వాళ్ళారా, అంతేకాదు ఎందుకు దేవాది దేవుడు లేటెస్ట్ గా ఇస్తున్నాడని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని దృష్టికి వాళ్ళు చాలా నీతిమంతులుగా ఎంచబడ్డారు కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి బహుమానము యొక్క పనిని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు చేసిన ఒక గొప్ప సంగతి అదే మార్కు సువార్త 1:9 చూసుకున్నట్లయితే ఆ దినములలో యేసు గలిలియలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిజము పొందెను. దేనికి స్తోత్రం. చూడండి, యేసు ప్రభుల వారు సృష్టికర్త అయిన దేవాది దేవుడు పాపులను రక్షించడానికి మరి ఆయన లోకానికి ఒక మామూలు మనిషి రూపంలో వచ్చినది మనందరికీ తెలిసిన విషయమే. మరి మామూలు మనిషి రూపంలో వచ్చినటువంటి యేసుక్రీస్తు కూడా ఆయన కూడా రూల్స్ పాటించడం మనం ఇక్కడ చూస్తున్నాం. మరి మనము కూడా ఖచ్చితంగా బాప్తిజం తీసుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. మరి యేసు ప్రభుల వారు కూడా ఈ లోకంలో ఒక మామూలు మనిషి రూపంలో వచ్చి మరి గలిలియలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిజం పొందెను. చూడండి, మరి వృద్ధాప్యంలో ఉన్న జకర్యా ఎలిజబెత్కి దేవాది దేవుడు ఇచ్చినటువంటి బహుమానంగా ఇచ్చినటువంటి యోహాను గారు స్వయాన మనలను సృష్టించిన యేసుక్రీస్తు వారికి బాప్తిజం ఇవ్వడం అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమైన వాళ్ళారా, ఇవన్నీ దేనికి సాదృశ్యంగా ఉంటున్నాయంటే మనము మరి వారికి వయసు అయిపోయింది, అయినా కూడా వారి విశ్వాసంలో ఏమాత్రము కూడా వాళ్ళు తగ్గిపోలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, దేవునికి ఇష్టంగా ఉంటున్నారు. అయితే వాళ్ళు వయసు అయిపోయింది కదా అనేసి వాళ్ళు ఏమాత్రం కూడా విశ్వాసంలో వాళ్ళు తగ్గిపోలేదు.
అలాగనే మనము కూడా విశ్వాసంలో ఏమాత్రము కూడా తగ్గిపోకూడదు అనేసి దేవాది దేవుడు వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. చూడండి, వాళ్ళకి వయసు అయినప్పటికీ కూడా మరి దేవాది దేవుడు ఇచ్చినటువంటి బహుమానము ఎంత గొప్పదిగా ఉంటున్నది. కాబట్టి మన జీవితంలో ఇది జరగలేదే, ఉద్యోగం రాలేదే, వివాహము జరగలేదే, మరి పిల్లలు లేరనే అనేసి ఏమాత్రము కూడా మరి మనము కృంగిపోకూడదు. నిదానంగా కూడా దేవుడు మంచిది మనకు ఇస్తాడు. ఎందుకంటే దేవుడుకు మనం అంటే ఎంతో ఇష్టంగా ఆయన మనలందరినీ సృష్టించారు. కాబట్టి మనము ఆయనకు సంతోషం పెట్టే వారిగా ఉన్నప్పుడు, ఆయన దృష్టికి నీతిమంతులుగా ఎంచబడినప్పుడు, దేవాది దేవుడు ఇస్తున్నటువంటి ఉచితమైన బహుమానాలు మనకెన్నో ఉంటున్నాయి. అలాగనే ఈ దంపతులకు కూడా దేవుడు ఇస్తున్నటువంటి బహుమానము మరి యోహాను గారు స్వయాన యేసు ప్రభుల వారికి బాప్తిజం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ప్రియమైన వాళ్ళారా. కాబట్టి దేవుని దృష్టికి మరి మనము నీతిమంతులుగా ఎంచబడాలి. మన కుటుంబాన్ని మనము కాపాడుకోవాలి. నోవహు గారు ఎలాగైతే తను నీతిమంతుడుగా దేవుని దృష్టికి కనబడి తనతో పాటు తన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలిగాడు. లోకం మరి అంతా నిందించింది, అవహేళన చేసినారు, హేళన చేసేసినారు నోవహు గారిని. జలప్రళయం వస్తుందంట, ఈయన మాటలు అనేసి. అయితే మరి దేవుని మాటకు లోబడిన నోవహు మరి నూతన జనరేషన్ ఆయన ద్వారా మనకు దేవుడు అనుగ్రహించారు. దేవుడు చెప్పిన మాటకు జతలుగా అనిమల్స్, ఒక బాయ్ ఒక గర్ల్, దేవుడు చెప్పినవన్నీ కూడా ఆయన పాటించాడు. మనం చూస్తున్నాం ఆది కాండంలో ప్రతి జంతువులను కూడా జతగా ఆయన ఓడలో నడిపించాడు. మరి తన కుటుంబాన్ని కూడా ఆయన కాపాడుకోగలిగాడు. దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. ఓడను కూడా దేవుడు చెప్పిన ప్రకారంగా ఆయన సృష్టించారు. ఏ మాట కూడా ఆయన చాచు తప్పలేదు ప్రేమైన వాళ్ళారా. అలాగనే మరి మనము కూడా దేవుని దృష్టికి ఉండాలి. కాబట్టి యావత్తు ఆయన ఏ మాట కూడా ఆయన గిరదాట్లేదు. దేవుడు చెప్పిన ప్రతి మాటకు కూడా ఆయన లోబడినట్లు మనం ఇక్కడ చూసాం. 6వ అధ్యాయం 22వ వచనంలో కదా, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. కాబట్టి దేవుని దృష్టికి ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. కాబట్టి మనము కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడి మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన వారిగా మనం ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో మరి మనము దేవుని దృష్టికి ఇష్టంగా జీవించి మనకు రావలసినటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి మరి మనము సిద్ధంగా ఉండాలి. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.